హనుమంతుడు చెప్పిన మాట ఆ రోజు రావణుడు విని ఉంటే ఈ రోజు లంక ఎంతో సుభిక్షంగా ఉండేది. రావణాసురుడు కూడా బ్రతికే ఉండేవాడు. సీతాదేవిని వెతుకుతూ లంకకు వచ్చిన హనుమంతుడిని బంధించారు. అప్పుడు హనుమంతుడు రావణుడికి ఒక మంచి మాట, ఒక సలహా ఇచ్చాడు. రావణాసురా, ఇప్పటికీ మించింది ఏమీ లేదు. మా సీతమ్మను విడిచిపెట్టి శ్రీరాముడికి క్షమాపణ కోరు. రాముడితో యుద్ధం నీకే కాదు, నీ రాజ్యానికి కూడా నష్టమే. అప్పుడు రావణుడు అహంకారంతో నవ్వుతూ, అసలు నీ రాముడి దగ్గర ఏముంది? వానర్ల గుంపు తప్ప. నా దగ్గర అపారమైన సైన్యముంది, విశాలమైన రాజ్యముంది, అపారమైన సంపద ఉంది, అసాధారణమైన బలం ఉంది. నీ రాముడు నన్ను ఏం చేయగలడు? అప్పుడు హనుమంతుడు, రావణ, నిన్ను చిత్తుగా ఓడించిన కార్తవీరాజుని ఆ పరశురాముడు ఓడించాడు. ఆ పరశురాముని నా రాముడు జయించాడు. అటువంటప్పుడు ఆ రాముడితో యుద్ధం నీకు అవసరమా రావణ అని హనుమంతుడు రావణుడిని హెచ్చరిస్తూ చెప్పాడు. కాని రావణుడు అప్పుడు ఆ మాటలు వినలేదు. ఆ ఒక్కరోజు మాట విని ఉంటే లంక దగ్ధమయ్యేదే కాదు, లక్షల సైన్యం చనిపోయేవారే కాదు, రావణాసురుడు కూడా బ్రతికే ఉండేవాడు. బలం కాదు, బుద్ధి కావాలి, గర్వం కాదు, భక్తి కావాలి. కామెంట్లో జై శ్రీరామ్, జై హనుమాన్ అని రాయండి.